ప్రతి పోలీస్ స్టేషన్కు న్యాయవాది, ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అంతర్గత పోలీస్ విభాగం, మానవ హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలి. మేడా శ్రీనివాస్. పోలీస్, రెవెన్యూ శాఖల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కీలక సంస్కరణలు చేపట్టాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్కు క్రిమినల్ కేసుల్లో 10 ఏళ్ల అనుభవం ఉన్న న్యాయవాదిని ప్రత్యేక అధికారాలతో నియమించాలి అని కోరారు. పోలీస్ కేసుల్లో సంబంధం లేని సెక్షన్లు నమోదు చేయడం, నేర పరిశోధనలో లోపాల కారణంగా బాధితులకు అన్యాయం జరుగుతుంది అని ఆయన ఆరోపించారు. ఖచ్చితమైన దర్యాప్తుతోనే న్యాయస్థానాల్లో కేసులు నిలబడతాయని, అలాగే భూ వివాదాలు, రికార్డుల మార్పులు, అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అంతర్గత రెవెన్యూ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేసి వాటికి మరిన్ని అధికారాలు కల్పించాలి అని మేడా శ్రీనివాస్ కోరారు. ప్రజలకు పౌర హక్కులు, పౌర సేవలు, అవినీతి, అధికార దుర్వినియోగానికి తావు లేకుండా చట్టబద్ధంగా అందాలి అని అన్నారు. ప్రజలు నూతన రాజకీయ మార్పును కోరుకుంటున్నారని, ఆ దిశగా రాజకీయ మార్పు తప్పదని మేడా శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో ఏమోలు చేస్తున్న రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, చట్టపరమైనటువంటి హక్కులు ఎవరికి సగటు మనిషికి అందడం లేదు. సగటు మానవుడు చట్టబద్ధమైనటువంటి హక్కు పొందాలి అన్నా అదొక పెద్ద వరల్డ్ కప్ గెలిచినంత గొప్ప విషయం అయిపోతుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఇదివరకు పోలీసు వారి వేధింపులు, అలాగే పోలీసు వారు ఏదైనా ఉంటే బాధితుల్ని, ముద్దాయిల్ని ఒకేలా చూస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే జైలుకి వెళ్ళడానికి ఒక సెక్షను, బెయిల్ అవ్వడానికి ఒక సెక్షను, నేరంతో సంబంధం లేదు. దాని మీద బిజినెస్ మాట్లాడుకుంటున్నారు. దీనికి బయట కొంతమంది ప్రైవేట్ దళారులు ఎక్కువైపోయారు. దీంట్లో ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కొన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మానవ హక్కులు రోజు రోజుకి సర్వనాశనం అయిపోతున్నాయి. అందుకని న్యాయపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి. కాబట్టి 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ప్రాక్టీస్ అనుభవం ఉన్నటువంటి అడ్వకేట్ని ప్రభుత్వ పరంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ న్యాయవాదిని నియమించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వ శాఖ నుంచి అయినా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారంటే ఒకటి పోలీస్ శాఖ, 2 రెవెన్యూ శాఖ. అలాగే రెవెన్యూ శాఖలో కూడా విపరీతమైనటువంటి అక్రమాలు పెరిగిపోయినాయి. వాళ్ళు చట్టం అంటే గౌరవం లేదు. ఒక మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసేయాలంటే ఒక ఆస్తి ఇవాళ వరకు ఒకళ్ళ పేరు ఉంటుంది, రేపు రుద్ర మరో పేరు ఉంటుంది. శృతిమించినటువంటి అధికారాలు తహసీల్దార్ కార్యాలయాన్ని అన్నింటిలోనే కూడా జరుగుతున్నాయి. అందుకని నిజంగా రెవెన్యూ కార్యాలయాల మీద ఒక సరైనటువంటి అధికారి దృష్టి కేంద్రీకరిస్తే 70% తహసీల్దారులు అందరూ జైల్లో ఉండాల్సిందే. నేను ఆధారాలతో చెప్తున్నాను, నేను ఆధారాలు నిరూపించగలను. అందుకని ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా అంతర్గత పోలీసు విభాగం, రెవెన్యూ పోలీసు విభాగం ఒకటి ప్రభుత్వం నియమించాలి. ఈ 2 శాఖల్ని కాపాడుకోకపోతే శాంతి భద్రతల సమస్యలు పెరిగిపోతాయి. అలాగే పౌర హక్కులు, పౌర సేవలు ఎక్కడా కూడా దుర్వినియోగం అయిపోతున్నాయి. డబ్బు ఇస్తే ఒకలా మాట్లాడుతున్నారు, డబ్బు ఇవ్వకపోతే చట్టాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. అధికార దుర్వినియోగం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జరుగుతున్నాయి. అందుకని ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా మానవ హక్కుల సంఘాలని అధికారికంగా నియమించమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పెట్టాం. ప్రధానంగా ప్రతి పోలీస్ స్టేషన్లోని పోలీస్ న్యాయవాది, అలాగే రెవెన్యూ కార్యాలయాల్లో అంతర్గత పోలీసు విభాగం, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ విభాగం ఉండాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనని తెలియజేయడం జరిగింది. అల్టిమేట్గా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించకపోతే దీన్ని ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా రూపొందించాలనే దాని మీద మేము దృష్టి కేంద్రీకరిస్తాం. అలాగే శాంతి భద్రతలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దుర్వినియోగం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పనికొచ్చేటటువంటి వ్యవస్థ ఎక్కడా లేకపోయింది. ఇక్కడ వయసుతో పని లేదు. పోలీస్ స్టేషన్లో మనుషులు అన్యాయం జరిగిందని వెళ్ళడానికి భయపడిపోతున్నారు.
నా ఆస్తికి రక్షణ కల్పించండి అని రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూడో పొలిటీషియన్స్ని ఖచ్చితంగా గద్దె దింపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రత్యామ్నాయ నూతన రాజకీయ నిర్మాణం ఖచ్చితంగా జరగాలి. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే వ్యవస్థని ఒక భద్రత కలిగినటువంటి సామాజిక దృక్పథంతో మనం చిత్తశుద్ధితో ఒక మంచి మెరుగైనటువంటి భద్రత కలిగినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.